ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్. బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం అంచున ప్రపంచం ఇప్పుడు నిలబడిందా? అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం మానవాళిని మరో మహాయుద్ధం వైపు నెట్టబోతోందా? ప్రపంచం రెండు ముక్కలు అవ్వడం ఖాయమా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో సందేహాలు, టెన్షన్లు చాలా మందిని కలవరానికి గురిచేస్తున్నాయి. నిజానికి నెల రోజులుగా పశ్చిమాసియాలో మాటల మంటలు రేగాయి. ఒప్పందం చేసుకుంటారా, యుద్ధం చేస్తారా అంటూ ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించాడు. ట్రంప్ ఏ ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు? ప్రధానంగా అమెరికా రెండు డిమాండ్లు చేసింది. అందులో మొదటి డిమాండ్ యురేనియం ను పూర్తిగా ఇరాన్ వదులుకోవాలి. కానీ అందుకు ఇరాన్ అంగీకరించలేదు. కావాలంటే యురేనియం శుద్ధి ప్రక్రియను తగ్గిస్తామని తెలిపింది. ఇక రెండో డిమాండ్ మిసైళ్ల కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపేయాలి. అందుకు ఇరాన్ ససేమిరా అన్నది. మిసైళ్లను వదులుకుంటే ఇరాన్ బలహీనపడుతుంది, శక్తిహీనంగా మారుతుంది. ఈ రెండు డిమాండ్లని ట్రంప్ ఒప్పందంగా పిలుస్తున్నాడు. దీనికోసం ఇరాన్, అమెరికా మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. చర్చలు మాత్రం ఒప్పందం దశకు చేరలేదు. ఒకవైపు చర్చలు సాగిస్తూనే మరోవైపు యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అనే రెండు భారీ యుద్ధ నౌకలను ఇరాన్ తీర ప్రాంతం పర్షియన్ గల్ఫ్ కు ట్రంప్ తరలించాడు. యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌక వచ్చే వరకు ట్రంప్ ఎదురుచూశాడు. ఈ వార్షిప్ పర్షియన్ గల్ఫ్ కు చేరుకుందన్న సమాచారం అందగానే మొదట ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఆ తర్వాత దాడుల్లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చారు. ఇది ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ. దీంతో ఇరాన్ పై మానసికంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని సాధించాయి. ఇరాన్ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ఏ దేశాలు యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాయి? వంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడిని వేధిస్తున్నాయి. అసలు యుద్ధంలో ఏం జరుగుతుంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేశాయి. సుప్రీం లీడర్ తో పాటు ఇరాన్ కు చెందిన కమాండర్లను, కీలకమైన అధికారులను హతమార్చాయి. ఖమేనీతో సహా 40 మందిని చంపేశామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. ఈ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. మొదట ఇజ్రాయెల్ ను టెహ్రాన్ టార్గెట్ చేసింది. ఆ తర్వాత పశ్చిమాసియా అంతటా దాడులను మొదలుపెట్టింది. ప్రధానంగా పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఆఖరికి దుబాయ్, దోహా, రియాద్ తో పాటు పలు గల్ఫ్ నగరాల్లోని పౌర ప్రాంతాలపైన ఇరాన్ నిప్పులు కురిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో మంటలు రేగటంతో పాటు భారీ పేలుళ్లు వినిపించాయి. ఇందులో అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మలుపులు తీసుకుంటోంది. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. నిజానికి యుద్ధాన్ని ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే ప్రారంభించాయి. కానీ ఇప్పుడు ఈ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తోంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్నాయి. కానీ ఆయా దేశాలు ప్రతీకార దాడులకు మాత్రం ఇప్పటి వరకు దిగలేదు. ఒకవేళ ఇరాన్ దాడులను కొనసాగిస్తే మాత్రం బహుశా గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడులు కొనసాగిస్తే ఎదురుదాడి చేసే హక్కు తమకు ఉందని రియాద్ స్పష్టం చేసింది. అంతేకాకుండా తాజాగా యునైటెడ్ కింగ్డమ్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ మిసైల్ ప్రాంతాలను ధ్వంసం చేయడానికి తమ బేస్లను వాడుకునేందుకు అమెరికాకు అవకాశం ఇస్తామని యూకే వెల్లడించింది. యుద్ధానికి ముందు వరకు బ్రిటన్ తమ బేస్లను ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీనిపై ట్రంప్ కూడా సీరియస్ అయ్యాడు. ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యం చేసుకోమని లండన్ చెబుతున్నప్పటికీ తమ బేస్లను అమెరికాకిస్తామని మాత్రం వెల్లడించింది. సో ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ కు మిత్రదేశాలు మద్దతిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ ప్రచ్ఛన్న శక్తులు హిజ్బుల్లా, హుతీలు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాయి. లెబనాన్ కు చెందిన సాయుధ దళం హిజ్బుల్లా, యెమెన్ కు చెందిన తిరుగుబాటు దళం హూతీలు, ఈ రెండు గ్రూపులు కూడా ఇజ్రాయెల్ పై దాడులను ప్రారంభించాయి. రాకెట్లు, బాలిస్టిక్ మిసైళ్లతో ఈ రెండు గ్రూపులు దాడులకు దిగుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం యుద్ధంలో కనిపిస్తున్న పరిణామాలు ఇవి కొన్ని మాత్రమే. ప్రస్తుతానికి యుద్ధం విషయంలో అమెరికా మిత్రపక్షాలు సైలెంట్ గా ఉన్నాయి. అవసరమైతే అమెరికా వైపు బ్రిటన్, యూరప్ కూటమిగా రావచ్చు. మరోవైపు ఇరాన్ కు రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలు మద్దతిస్తున్నాయి. ఈ దేశాలు యుద్ధంలోకి దిగకపోయినా ఆయుధాలను అందించవచ్చు. అలా జరిగినా కూడా యుద్ధం ముదిరేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెబుతున్నాడు. కానీ అమెరికాతో చర్చలు జరిపేదే లేదని ఇరాన్ చెబుతోంది. సుప్రీం లీడర్ ను చంపక ముందు వరకు ఇరాన్ చర్చలకు ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం చర్చలకు ఛాన్సే లేదని టెహ్రాన్ క్లారిటీగా చెబుతోంది. అంటే
యుద్ధంలోనే అమీతుమీ తేల్చుకుందామని ఇరాన్ కయ్యానికి కాలు దూవుతోంది. దీంతో ఇప్పుడు యుద్ధంలో దౌత్యానికి అవకాశం లేకుండా పోయింది. ఈ యుద్ధం 4 వారాల వరకు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. కానీ యుద్ధం 2 నుంచి 6 వారాల పాటు సాగే అవకాశం ఉందని ట్రంప్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఈ యుద్ధంలోకి నాటో, రష్యా ఎంట్రీ ఇస్తాయా? బహుశా ఎంటర్ అవ్వకపోవచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ను చంపడాన్ని రష్యా ఖండించింది. చైనా సైతం ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే ఈ దాడులని బీజింగ్ తెలిపింది. వెంటనే దౌత్య చర్యలు జరపాలని డ్రాగన్ కంట్రీ పిలుపునిచ్చింది. దీన్ని బట్టి చూస్తే చైనా యుద్ధంలో జోక్యానికి సిద్ధంగా లేదు. కానీ తాజాగా చైనా ప్రకటన చూడండి. ఇరాన్ తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని బీజింగ్ ప్రకటించింది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా మిత్ర దేశాలు కూడా ఇలాంటి ప్రకటనే చేశాయి. ఎలాంటి సాయం చేశాయి అంటే యుక్రెయిన్ కు భారీ ఆయుధాలను అమెరికా మిత్ర దేశాలు అందించాయి. ఇప్పుడు చైనా కూడా అదే పని చేయొచ్చు. కొత్తగా తయారు చేసుకున్న ఆయుధాలను చైనా ఈ యుద్ధంలో పరీక్షించొచ్చు. దీంతో యుద్ధం మరింత కాలం సాగే ప్రమాదం ఉంది. నిజానికి యుక్రెయిన్ యుద్ధం కూడా 2-3 రోజుల్లో అయిపోతుందని అందరూ ఊహించారు. కానీ అమెరికా మిత్ర దేశాలు ఆయుధాలను సరఫరా చేయడంతో ఆ యుద్ధం 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. యుక్రెయిన్ యుద్ధంలాగే ఇరాన్ యుద్ధం కూడా సుదీర్ఘంగా కొనసాగితే ప్రపంచంపై అణుబాంబు వేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి అణుబాంబు కంటే భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. ఇప్పుడు రష్యా సంగతి చూద్దాం. ఇరాన్ కు మాస్కో సైన్యాన్ని పంపే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే రష్యా యుద్ధంలో బిజీగా ఉంది. యుక్రెయిన్ పై మాస్కో భీకర యుద్ధం చేస్తోంది. నాటో సైతం యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేది లేదని క్లియర్ గా తెలిపింది. దీని గురించి నాటో చీఫ్ మార్క్ రూత్ తాజాగా స్పందించాడు. ఇది కేవలం అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధమని, ఇరాన్ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని తేల్చేశాడు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా అంటే ప్రస్తుతం పశ్చిమాసియాకు మాత్రమే యుద్ధం పాకింది. కానీ ఇరాన్ యుద్ధం ముదిరితే పాకిస్తాన్ కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా ఏ పని చెప్పినా చేయడానికి పాక్ సిద్ధంగా ఉంది. యుద్ధం ముదిరితే మాత్రం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను అమెరికా వాడుకునే అవకాశం ఉంది. అమెరికాకు ఎయిర్ బేస్లను వాడుకునేందుకు అనుమతిస్తే పాకిస్తాన్ పై తెహరాన్ దాడికి ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ పై దాడి చేస్తే రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ వెంటనే యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. ఈ పరిణామాలు నిజంగా భయాందోళన కలిగించేలా ఉన్నాయి. యుద్ధంలో వెనక్కి తగ్గేందుకు ఇరాన్ అంగీకరించడం లేదు. అన్ని రకాల లక్ష్యాలను నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపబోమని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు. ఏ రకంగా చూసినా యుద్ధం తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రస్తుత ఈ సంఘర్షణ అణుయుద్ధంగా మారుతుందా అసలు ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయన్న అనుమానాలు అమెరికాకున్నాయి. అమెరికా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందుకే అణుయుద్ధంపై అనుమానాలు పెరుగుతున్నాయి. బహుశా తాజా పరిణామాలను చూస్తే అణుయుద్ధం జరగకపోవచ్చు. ఆ స్థాయికి యుద్ధం చేరకపోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంటే యుఎన్ భద్రతా మండలి ఏం చేస్తోంది? ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని యుఎన్ కోరింది. యుఎన్ భద్రతా కౌన్సిల్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. కానీ ఇక్కడ చేదు నిజమేంటంటే అగ్రదేశాలు నేరుగా యుద్ధంలోకి దిగితే యుఎన్ పాత్ర పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు చేసినా అమెరికా అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాకు వీటో పవర్ ఉంది. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అత్యుత్తమంగా చేయగలిగిన పనేంటంటే కేవలం ఈ యుద్ధాన్ని ఖండించడం. అంతకు మించి ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేదు. అయితే యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రపంచ దేశాలన్నింటిపైన అంతకంటే ఎక్కువ ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా అభివృద్ధి వేగంగా పయనిస్తున్న భారత్ వంటి దేశాలపై యుద్ధంతో కష్టాలు తప్పవు. ప్రస్తుతం 250 షిప్లు పశ్చిమాసియా తీర ప్రాంతంలో నిలిచిపోయాయి. అవన్నీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ కారిడార్లో ఉన్నాయి. ఈ కారిడార్ ఇప్పుడు మూతపడింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యులపై పడనుంది. ఇప్పుడు నిలిచిపోయిన 250 షిప్పుల్లో ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులు సముద్ర మార్గంలోనే రవాణా అవుతాయి. ఇందులో ఆహారం నుంచి ఇంధనం వరకు ఎన్నో రకాల వస్తువులుంటాయి. దీని ప్రభావం నేరుగా మన మీద పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి సంబంధం లేని వారిపై ప్రభావం చూపుతుంది. ఇరాన్ యుద్ధం ఈ సప్లై చైన్ ను స్తంభింపచేసింది. ఆ కారిడార్ మరేదో కాదు, హార్మోజ్ జలసంధి. ఇది చాలా ఇరుకైన సముద్ర మార్గం. పర్షియన్ గల్ఫ్ సముద్రాన్ని అరేబియాతో కనెక్ట్ చేస్తుంది. హార్మోజ్ జలసంధిలో అత్యంత ఇరుకైన ప్రాంతం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రపంచ చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం నుంచే సరఫరా అవుతుంది. ఈ జల మార్గాన్ని ఇరాన్ దాదాపు కంట్రోల్ చేస్తోంది. ఇప్పుడు కూడా హార్మోజ్ జలసంధిని మూసేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు ఈ మార్గంలో ఎవరైనా వెళ్తే దాడి తప్పదని తెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.
నిజానికి ఇరాన్ వార్నింగ్ కంటే ముందే షిప్లు రావడం ఆగిపోయింది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో ప్రయాణాలు చాలా రిస్కీ. ప్రస్తుతం గల్ఫ్ జలాల్లో సుమారు 150 ట్యాంకర్ షిప్లు నిలిచిపోయాయి. ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాల తీర ప్రాంతాల్లో ఈ నౌకలు ఆగిపోయాయి. ఇప్పటికిప్పుడు ఆ నౌకలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కేవలం యుద్ధం ముగింపు కోసం అవి ఎదురు చూస్తున్నాయి. వాటితో పాటు మరో 100 నౌకలు కూడా స్తంభించిపోయాయి. అవి హార్మోజ్ బయట వైపు యుఏఈ, ఒమాన్ వద్ద నిలిచిపోయాయి. సో మొత్తంగా ఇప్పుడు హార్మోజ్ కు అటువైపు ఇటువైపు 250 షిప్పులు నిలిచిపోయాయి. అయితే అవి ఎప్పుడు ఎక్కడి నుండి కదులుతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కంటైనర్ షిప్పుల్లో మొత్తం ఎలక్ట్రానిక్స్, ఆటో పార్ట్లు, వినియోగదారుల వస్తువులతో పాటు చమురు, ఎల్ఎన్జీ ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. నిజానికి హార్మోజ్ జలసంధి మూసివేత భారత్కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. భారత్ మొత్తం 90% చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సగానికి పైగా హార్మోజ్ జలసంధి మార్గంలోనే వస్తోంది. ఈ మార్గం మూతపడితే చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. హార్మోజ్ ఎలాంటి అంతరాయాలు కలిగినా భారత్పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చమురు ధరల మంట మొదలైంది. జనవరిలో బ్రెంట్ రకం బ్యారెల్ చమురు $60 నుంచి $63 పలికేది. అమెరికా యుద్ధ నౌకలు పశ్చిమాసియాకు చేరుకోగానే అంటే ఫిబ్రవరిలో ఈ ధరలు $69 నుంచి $72 చేరింది. యుద్ధం మొదలైన తర్వాత బ్యారెల్ చమురు $80 నుంచి $83 పలుకుతోంది. ఈ యుద్ధం 6 వారాల పాటు సాగే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ మంత్రి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చమురు ధరలు $85 నుంచి $90 చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి తీవ్రమైతే మాత్రం $100 నుంచి $120 చమురు ధరలు పెరుగుతాయి. అది కూడా హార్మోజ్ జలసంధిని పూర్తిగా ఆపేస్తేనే ఆ స్థాయికి ధరలు మండొచ్చని గోల్డ్మన్ సాక్స్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నేచురల్ గ్యాస్ ధరలు కూడా ఇప్పటికే 25 నుంచి 38% పెరిగాయి. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతుంది. చమురు ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరగొచ్చు. ప్లస్ లారీలు, విమానాలు, ఓడల రవాణా ఖర్చులు అధికమవుతాయి. రవాణా ఛార్జీల భారంతో కూరగాయలు, పప్పులు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రస్తుతం భారత్లో పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఆయా రాష్ట్రాల్లో $100 నుంచి $108 లోపు పలుకుతోంది. ఒకవేళ యుద్ధం కారణంగా చమురు దిగుమతులు ఆగిపోతే భారత్ వద్ద ఉన్న నిల్వలతో సుమారు 74 రోజుల పాటు తట్టుకోగలదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫిబ్రవరిలో రాజ్యసభ సమావేశాల్లో వెల్లడించారు. ఆలోగా ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ అన్వేషించేందుకు సమయం లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. హార్మోజ్ జలసంధి మూతపడితే ఇతర దేశాల నుంచి అదనంగా చమురు సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్కు అతిపెద్ద చమురు ఎగుమతిదారు రష్యానే. గల్ఫ్ సంక్షోభం తలెత్తితే రష్యా నుంచి మరింత చమురును భారత్ కొనుగోలు చేయొచ్చు. అమెరికా నుంచి వచ్చే చమురు వాటాను కూడా పెంచుకునే అవకాశం ఉంది. 2026 నాటికి అమెరికా చమురు వాటా 8% చేరుకుంది. అంతేకాదు ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని నైజీరియా, బ్రెజిల్, గయానా వంటి దేశాల నుంచి అధికంగా చమురు కొనుగోలు చేయొచ్చు. పశ్చిమాసియా సంక్షోభంతో భారత్కు ఉన్నట్టుండి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కానీ బ్రెజిల్ లాంటి దేశాల నుంచి చమురును కొనుగోలు చేయడంతో రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దీంతో చమురు ధరలు కూడా మన దేశంలో తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుంది. నిజానికి పశ్చిమాసియా యుద్ధంతో భారత్ కంటే చైనాపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా టాప్ లో ఉంది. అయితే చైనా దిగుమతి చేసుకుంటున్న చమురులో 50% పశ్చిమాసియా నుంచే కొంటోంది. ఈ చమురు ఆగిపోతే చైనాలో ఫ్యాక్టరీలు మూతపడతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరా ఆగిపోతుంది. ఇరాన్ యుద్ధంతో చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఇక జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా 90% చమురును పశ్చిమాసియా నుంచే కొంటాయి. యూరోప్ పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం తర్వాత చమురు దిగుమతులకు పూర్తిగా పశ్చిమాసియాపైనే యూరప్ ఆధారపడ్డాయి. ఒకవేళ అక్కడి నుంచి చమురు ఆగిపోతే మాత్రం యూరప్ లో ఆర్థిక సంక్షోభం నెలకొనడం ఖాయం. అయితే పెద్ద పెద్ద దేశాల పరిస్థితి ఇలా ఉంటే చిన్న దేశాల పరిస్థితి మరింత ఘోరంగా మారే ప్రమాదం ఉంది. ఇరాన్ యుద్ధం వరల్డ్ వార్ గా మారొచ్చు, మారకపోవచ్చు. కానీ యుద్ధం కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోతాయి. ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం ఉంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఈ యుద్ధంతో కలిగే నష్టాలు పూర్తిగా తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్.